రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన 6గురి దారుణ హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ కక్షతో ఈ మారణ హోమానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. తనపై కేసు నమోదు చేసిన 17 ఏళ్ల మైనర్ బాలికను ఆమె కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకున్న నిందితుడు ముందుగా బాలిక తల్లి లక్ష్మి, నాన్నమ్మ రుక్కమ్మలను హత్య చేసి అనంతరం బాలికను అపహరించి పొలంలో హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్లి భార్య పార్వతి, 2 చిన్నారులు పరీక్షిత్, దైవక్షిత్ కూడా కిరాతకంగా హతమార్చాడు. 6గురి హత్య చేసినట్టు తన తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పిన నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు షాబాద్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి తీవ్ర నిరసన చేపట్టారు. ముందుగానే ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోకపోవడమే ఈ విషాదానికి కారణమని వారు ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు స్పందించి స్థానిక ఎస్ఐపై చర్యలు తీసుకోగా అనంతరం షాబాద్ సిఐ క్రాంతిరెడ్డిని కూడా సస్పెండ్ చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై న్యాయవాది రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా ప్రకటించారు.